నమస్తే అజయ్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం లెనోవో నుంచి ఒక బిజినెస్ గ్రేడ్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. వెరీ ప్రీమియం ల్యాప్టాప్. ఒకవేళ మీరు కనుక ఒక మంచి బిజినెస్ గ్రేడ్ ల్యాప్టాప్, స్ట్రాంగ్ ల్యాప్టాప్ అండ్ ఒక పోర్టబుల్గా ఉండాలి, ఒక మంచి ఆఫీస్ పర్పస్ కావాలి లేదా బిజినెస్ పర్పస్ కావాలనుకుంటే మాత్రం దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వీడియో నిండి వరకు అయితే చూడండి. సో ఫస్ట్లీ మీరు బాక్స్ సైజ్ చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు ఈ ల్యాప్టాప్ ఎంత చిన్నగా ఉంటుందో. ఎస్, ఈ బాక్స్లో మనకి ల్యాప్టాప్ అయితే ఉంది. సో ఫస్ట్లీ బాక్స్ కంటెంట్ చూస్తే బాక్స్లో వచ్చేసి మనకి 65 వాట్ అడాప్టర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి పవర్ కార్డు ఉంటుంది అండ్ అలానే మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ ల్యాప్టాప్. ఇదేంటి చెక్క ముక్కు పట్టుకుని ల్యాప్టాప్ అంటున్నాడు ఏంటి అని. ఎస్, ఫస్ట్ టైం నేను కూడా ఇట్లాంటి ల్యాప్టాప్ ఒకటి చూడడం. సో టెక్స్చర్తో వస్తుంది అన్నమాట, వుడ్ టెక్స్చర్తో వస్తుంది. చాలా ప్రీమియంగా ఉంటుంది. మీకు ఇక్కడ బీరోస్లో చూపిస్తాను. ఈ లైటింగ్ కండిషన్ అర్థం అవ్వకపోవచ్చు. చాలా బాగుంది, యూనిక్గా ఉంది. ఫస్ట్ ఎవరు చూసినా సరే దీన్ని ఫస్ట్ ల్యాప్టాప్ అంటే డైజెస్ట్ చేసుకోవడానికి టైం అయితే పడుతుంది వాళ్ళకి. బట్ తప్పదు కదా, నమ్మక తప్పదు కదా. ఈ డిజైన్ ఇదంతా చూస్తే ఖచ్చితంగా ల్యాప్టాప్ డిజైన్లోనే ఉంది. బట్ పైన చూస్తే చక్కలాగా ఉందని చెప్పేసి డిజైన్ మాత్రం మోస్ట్ అట్రాక్టివ్గా తీసుకొచ్చారు. అంటే రెగ్యులర్కి భిన్నంగా, రెగ్యులర్ ల్యాప్టాప్స్ అన్నీ మనకి సిల్వర్ ఫినిష్, బ్లాక్ ఫినిష్, బ్లూ కలర్లు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. బట్ దిస్ ఈజ్ వెరీ యూనిక్. థింక్ ప్యాడ్ లోగో ఇక్కడ చూడవచ్చు. థింక్ ప్యాడ్ లోగోలో మనకి ఎల్ఈడి అయితే ఉంటుందన్నమాట, లైట్ ఎల్ఈడి అనేది. అండ్ లెనోవో బ్రాండింగ్ కూడా ఇందులోనే బ్లెండ్ అయ్యేటట్టు అయితే ఇచ్చారు. అండ్ ఏదైతే ఇక్కడ ఇచ్చారో లిడ్ దగ్గర, సో పట్టుకొని మనం హింజ్ ఓపెన్ చేయడానికి అది ఇంకా బాగుంది. జెన్బుక్ G13 అనేది బ్రాండింగ్. ఇది వచ్చేసి మనకి లెనోవో థింక్ ప్యాడ్ G13 Gen 2 అనమాట. సో దాని బ్రాండింగ్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. సో చాలా ప్రీమియంగా ఉంటుంది. సైడ్స్ నుంచి చూసినా సరే మీకు బ్రాంజ్ ఫినిష్ ఉంటుంది. సో రెగ్యులర్గా ఉండే సిల్వర్ బ్లాక్ కాకుండా బ్రాంజ్ ఫినిష్ ఉండడం వల్ల చాలా స్టైలిష్గా ఉంటుంది. మీరు ఏ యాంగిల్లో చూసినా సరే, ఇటు సైడ్ చూసినా, ఫ్రంట్ చూసినా, టాప్ యాంగిల్ చూసినా మీకు చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ది మోస్ట్ అట్రాక్టివ్ ల్యాప్టాప్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ దట్ ఇది మీకు 13 ఇంచెస్ కాబట్టి చాలా పోర్టబుల్గా ఉంటుంది, స్లిమ్గా ఉంటుంది, పోర్టబుల్గా ఉంటుంది, ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు. డిజైన్ భాగంగా మనకి వెంటిలేషన్ బాటంలో ఇచ్చారు అండ్ ఎగ్జాస్ట్ అనేది హింజ్ దగ్గర అయితే ప్రొవైడ్ చేశారు. బెజల్స్ డిజైన్లో ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది 91.6% మనకి స్క్రీన్ టు బాడీ రేషియో వస్తుందన్నమాట. అంటే మీకు అర్థం చేసుకోండి ఎంత థిన్ బెజల్స్ ఉన్నాయో ఇక్కడ మీకు మీరు అయితే చూడొచ్చు. వెరీ థిన్ స్క్రీన్ బెజల్స్. సో ఎక్సలెంట్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారనమాట. డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి. ఫర్దర్గా మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మొత్తం కూడా మనకి అల్యూమినియం బిల్డ్తో వస్తుందన్నమాట. బాడీ అంతా కూడా టాప్ లిట్ కానీ సైడ్ ఫ్రేమ్ కానీ మొత్తం కూడా మీకు మెటల్ బిల్డ్తో వస్తుంది, అల్యూమినియం బిల్డ్తో వస్తుంది. హింజ్ క్వాలిటీ అనేది వెరీ స్ట్రాంగ్ ఎనఫ్, చాలా స్ట్రాంగ్ ఉంది. అసలు మీకు ఓబుల్ అనేది లేదు, ఎక్కడ వదిలేస్తే అక్కడ ఆగిపోతుంది అనమాట, ఓబులే లేదు. సో చూడొచ్చు మీకు ఈ హైట్లో కూడా హింజ్ అయితే ఆగింది, విచ్ ఇస్ గ్రేట్ థింగ్. హింజ్ క్వాలిటీ చాలా బాగుంది. ఫ్లెక్స్ 13.3 ఇంచెస్ కాబట్టి ఆబ్వియస్లీ మీకు ఫ్లెక్స్ చూడడానికి అయితే ఉండదు, ఎందుకంటే బాడీ కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి లోపలంతా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు ఎటువంటి ఫ్లెక్స్ చూడడానికి అయితే లేదు. వెయిట్ వచ్చేసి 1.27 kgs అయితే ఉంటుంది. కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం కీబోర్డ్ వచ్చేసి మనకి బ్యాక్లెట్ కీబోర్డ్తో వస్తుందన్నమాట. కీస్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అండ్ కీస్కి మధ్య స్పేసింగ్ చాలా బెటర్గా ఇచ్చారు. సో దట్ మీరు కన్ఫ్యూజన్లో పక్కన కీస్ ప్రెషర్ ఇట్లాంటివి అయితే ఉండదు. కీస్ ఫీడ్బ్యాక్ చాలా ఉంది. కీబోర్డ్ అయితే ఫినిష్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాక్ పాయింట్ అయితే ఇచ్చారు. రెడ్ కలర్ వీళ్ళ సిగ్నేచర్ ట్రాక్ పాయింట్ ఉంటుంది కదా. ఈ ట్రాక్ పాయింట్ అంటే మనం కీబోర్డ్ యూజ్ చేసేటప్పుడు ప్రతిసారి మన చెయ్యి కిందికి రాకుండా అక్కడే మనం మౌస్ కర్సర్ని మనం మూవ్ చేయొచ్చు. జస్ట్ దీని మీద ఇలా పెట్టి ఇలా అంటే మాత్రం మనకి మౌస్ కర్సర్ అనేది మూవ్ అవుతుంది. సో చాలా సిచ్యువేషన్స్లో మనకి ఇదైతే పనికి వస్తుంది. అంటే కర్సర్ మూవ్ చేయడానికి, క్లిక్ చేయడానికి అయితే ఉండదు. మీకు ఆరామ్సే మీరు దీన్ని యూజ్ చేసేది చాలా బెటర్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ట్రాక్ ప్యాడ్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ ట్రాక్ ప్యాడ్, గ్లాస్ ట్రాక్ ప్యాడ్ ఇచ్చారనమాట. సో చాలా ప్రెసైజ్గా ఉంటుంది. ప్రీమియం ఫీలింగ్ అనేది ఈ గ్లాస్ ట్రాక్ ప్యాడ్లో చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. అండ్ ఇక్కడ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 13.3 ఇంచెస్ 2.8K రెజల్యూషన్తో వస్తున్న ఓలెడ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 16:10 రేషియోలో ఉంటుంది. సో దట్ మీ కంటెంట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది మనకి 400 nits బ్రైట్నెస్తో వస్తుందన్నమాట. వెరీ బ్రైట్ ఎనఫ్. నేను మోస్ట్లీ 50% బ్రైట్నెస్లో యూజ్ చేశాను, అంతకుమించి నేను ఎక్కువ యూజ్ చేయలేదు. నైట్ కండిషన్లో నాకు అది కూడా ఎక్కువ అనిపించింది. బట్ డే లైట్లో 50% బ్రైట్నెస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ అలానే మనకి ఇది టచ్ స్క్రీన్తో వస్తుందన్నమాట. సో టచ్ సెన్సిటివిటీ కూడా మీకు బాగానే ఉంటుంది, మీరు చాలా ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. బట్ ఎటువంటి స్టైలెస్ అయితే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయరు, కానీ టచ్ స్క్రీన్ మాత్రం సెన్సిటివిటీ మీరు యూజ్ చేసేటప్పుడు చాలా ప్రైసైజ్గా అయితే ఉందన్నమాట. ఎక్కడ కూడా మీకు ఇష్యూ అయితే లేదు. 100% DCI-P3తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది అండ్ TUV సర్టిఫైడ్తో వస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో ఇందాక నేను చెప్పినట్టుగా 91.6% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. డిస్ప్లే కలర్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. ఎక్సలెంట్ క్వాలిటీ డిస్ప్లే అనమాట. ఓలెడ్ కాబట్టి దేర్ ఈస్ నో కంప్లైంట్స్. ఆబ్వియస్గా మీకు ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే డెలివరీ ఇస్తుంది అనమాట. సో ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఆడియో క్వాలిటీ శాంపిల్ ఒకసారి వినండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం.
సో విన్నారు కదా, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుందన్నమాట మనకి ఇది. సో ఆడియో క్వాలిటీ కూడా చాలా బెటర్గా అయితే ప్రొవైడ్ చేస్తారు, ఎక్కడ ఇష్యూ లేదు, ఇన్ఫాక్ట్ చాలా బెటర్ ఆడియో అయితే వస్తుంది. అండ్ ఇక వెన్ కమ్స్ టు పర్ఫార్మెన్స్, ఇందులో వచ్చేసి మనకి AMD Ryzen 7 Pro 7840U అయితే యూజ్ చేశారనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్, ఆబ్వియస్లీ పవర్ఫుల్ ప్రాసెసర్. ఇందులో మనకు వచ్చేసి 8 కోర్స్ ఉంటాయి, 16 థ్రెడ్స్ అయితే ఉంటాయి, అప్ టు 5.1 GHz వరకు క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఇంటర్నల్ గ్రాఫిక్స్ వచ్చేసి మనకి AMD Radeon 780M అయితే యూజ్ చేశారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ బెంచ్ మార్క్స్ చూద్దాం, తర్వాత నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. సో బెంచ్ మార్క్స్ విషయానికి వస్తే సినీబెంచ్ 2024 కనుక మనం చూసినట్లయితే 94 సింగిల్ కోర్లో వస్తే మల్టీ కోర్లో 643 వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం సినీబెంచ్ R23 చేస్తాం, ఇప్పుడు అన్ని కొత్త బెంచ్ మార్క్స్ అయితే వచ్చాయి. ఇది 2024 అనమాట. సో 2024లో ఈ స్కోర్స్ అనేది చాలా బెటర్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది దేనికంటే దీని స్కోర్ బెటర్గా ఉందనేది. చాలా బెటర్ స్కోర్ అయితే ఇచ్చింది. అండ్ అలానే గిగ్ బెంచ్ 6 వెరీ రీసెంట్లీ 2323 మనకి సింగిల్ కోర్లో వస్తే మల్టీ కోర్లో వచ్చేసి మనకి 11,497 అయితే వచ్చింది. అండ్ PC Mark 10 ఇంట్రెస్టింగ్లీ స్కోర్ వచ్చేసి మనకి 6,526 అయితే వచ్చింది. దాన్ని బట్టి చెప్పవచ్చు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ గ్రేడ్ ల్యాప్టాప్ ఆర్ ఆఫీస్ పర్పస్ ఆర్ స్టూడెంట్స్ కూడా ఆబ్వియస్గా దీని అయితే యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా పవర్ఫుల్ ల్యాప్టాప్ అని అయితే చెప్పొచ్చు అనమాట. నా డే టు డే యూసేజ్ల విషయానికి వస్తే మాత్రం మల్టీ టాస్కింగ్ చేశాను నేను. అంటే ఒక 10 to 20 ట్యాబ్స్ ఓపెన్ చేసి మల్టీ టాస్కింగ్ చేస్తూ అదర్ అప్లికేషన్స్ ఓపెన్ చేసినా సరే ఎక్కడ హ్యాంగ్ అవ్వడం కానీ, ల్యాగ్ అవ్వడం కానీ, థర్మల్స్ పెరగడం కానీ ఇటువంటి అయితే నోటీస్ చేయలేదు. చాలా అంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ మీకు ఇదైతే ఆఫర్ చేస్తుంది. పర్ఫార్మెన్స్లో ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు. ఇక వెన్ కమ్స్ టు వెబ్ కెమెరా వచ్చేసి ఫుల్ HD IR వెబ్ కెమెరా అయితే యూజ్ చేశారు. ఈ షట్టర్ సపోర్ట్ వస్తుంది అనమాట. కీబోర్డ్లో F9 బటన్లో ఈ షట్టర్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు అయితే ఆఫ్ అవుతుంది. సో వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీకు ఒకసారి రికార్డ్ చేసి అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో వెబ్ కెమెరా నుంచి వస్తుందన్నమాట, సేమ్ లైటింగ్ కండిషన్లో. సో వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ అయితే ఇచ్చారన్నమాట, లైక్ ఆటో ఫ్రేమింగ్ అనేది ఆన్ చేసుకొని మనం దూరం వెళ్తే ఆటో ఫ్రేమింగ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ అలానే మనం చూసినట్లయితే ఐ కాంటాక్ట్ ఆన్ చేసుకోవచ్చు. మన కిందికి చూస్తున్నా సరే ఐ కాంటాక్ట్ అనేది వెళ్తుంది అనమాట, అది ఒక మంచి విషయం. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ బ్లర్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి అయితే దీంట్లో కూడా మనకి ఆ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అదొక మంచి విషయం. అండ్ ఇక వెబ్ కెమెరా క్వాలిటీ గురించి వన్ వర్డ్ చెప్పాలంటే క్వాలిటీ చాలా బాగుంది, రిజల్యూషన్ కానీ ఎవ్రీథింగ్. బట్ కాకపోతే కొంచెం బ్లూయిష్ టింట్ అయితే వస్తుంది. సో ఎక్సెప్ట్ దట్ నాకు ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే నేను అబ్జర్వ్ అయితే చేయలేదు, ఇన్ఫాక్ట్ చాలా బెటర్ అయితే ఉంది. అండ్ ఇక అదర్ స్పెక్స్ విషయానికి వస్తే మాత్రం 32 GB ర్యామ్ అయితే ఉంది మన దగ్గర ఉన్న దాంట్లో. మీరు ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు, వీడియోలో క్లియర్గా చెప్తాను. 32 GB LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు, 6400 MHz స్పీడ్ ర్యామ్. అండ్ అలాగే స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం Gen 4 NVMe SSD అయితే యూజ్ చేశారన్నమాట. 256 GB ఉంటుంది ఇందులో, మీరు కావాలంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, దాన్ని చూసి అయితే మీరు ఫిక్స్ అవ్వకండి. అండ్ అలానే మనకి Windows 11 Proతో వస్తుంది. అండ్ అలానే మనకి Wi-Fi 6Eతో వస్తుంది. చెప్పడం మర్చిపోయాను, మీకు ఇందులో IR కెమెరా కాబట్టి విండోస్ హెలోతో పాటు మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కంట్రోల్ బటన్ పక్కన మీరు చూసినట్లయితే ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసి ఫింగర్ ప్రింట్ యాడ్ చేసుకుంటే ఇక్కడ నుంచి చాలా ఈజీగా అన్లాక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి 51.5 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. అండ్ నా టెస్టింగ్ వచ్చేసి 50% బ్రైట్నెస్లో అండ్ వీడియో ప్లేబ్యాక్ యూట్యూబ్లో 4K వీడియో ప్లేబ్యాక్ చేస్తే నాకు 100% నుంచి 13% డ్రాప్ అవ్వడానికి నాకు 5 hours టైం అయితే పట్టింది. సో ఓలెడ్ డిస్ప్లే కాబట్టి మోస్ట్లీ 50% బ్రైట్నెస్ యూస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. బట్ 5 hours బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు ఈజీగా ఇస్తుంది. 50% బ్రైట్నెస్ గుర్తుపెట్టుకోండి, ఓలెడ్ డిస్ప్లే. మీరు బ్రైట్నెస్ తగ్గించుకుంటే మీకు ఇంకాస్త బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో దీన్ని ఓవరాల్గా మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను స్టూడెంట్ని ఏమి కొనమని అయితే ఫోర్స్ చేయను, కానీ బట్ ఒకవేళ మీరు ఒక మంచి బిజినెస్ గ్రేడ్ ల్యాప్టాప్, మనీ నాట్ అట్ ఆల్ ఏ మ్యాటర్ ఫర్ యూ, ఎస్ యూ కెన్ కన్సిడర్ దిస్ ల్యాప్టాప్. ఎందుకంటే ఆ ప్రీమియంనెస్ అనేది మీకు ఈ ల్యాప్టాప్లో కనిపిస్తుంది. వెదర్ ఇట్ ఈస్ ద డిజైన్, డిస్ప్లే, ట్రాక్ ప్యాడ్, పర్ఫార్మెన్స్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్లో మనకి ఇది ఆ ప్రీమియంనెస్ అయితే కనిపిస్తుంది, అదైతే చెప్పగలం. ఒకవేళ మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోవాలంటే ఇందులో మీకు Ryzen 5 ప్రాసెసర్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. 256 GB స్టోరేజ్ ఇందులో ఉంది, మీరు కావాలంటే పెంచుకోవచ్చు. ర్యామ్ 32 GB ఉంది, కావాలంటే తగ్గించుకోవచ్చు. నేను వీళ్ళ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను, మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కస్టమైజ్ చేసుకున్నాక దీని యొక్క ఫైనల్ ప్రైస్ వస్తుంది. ఆ ప్రైస్లో మీరు కొనాలా లేదనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని డెసిషన్ అయితే తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ లింక్ ఉందా, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై. జై హింద్.